హాయ్ అండి, నేను సుమిత్ర. ఇవాళ గోధుమ పిండితో బిస్కెట్స్ ప్రిపేర్ చేయబోతున్నాను. దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా గోధుమ పిండి 2 కప్స్ తీసుకున్నాను. ఈ కప్తో వెండి కొబ్బరి పౌడర్ చేసుకొని తీసుకున్నాను. వెండి కొబ్బరి పౌడర్ కూడా వేసేసుకొని, అండ్ అలాగే కొంచెం సుజీ రవ్వ కొంచెం వేసుకుంటున్నాను క్రిస్పీగా ఉండడం కోసం. షుగర్ పౌడర్, స్వీట్ ఎంత కావాలో మనకి అంత వేసుకొని నెయ్యి వేసుకొని ఇది ముద్దకొచ్చేంత వరకు కలుపుకున్నాము. నెయ్యి వేసుకుంటూ, నెయ్యి కానీ నూనె కానీ లేదా డాల్డా కానీ వేసుకోవచ్చు. ఈ పిండిని ఇలాగా ముద్దకు ఇలా బాగా రఫ్ చేస్తూ కలిపేసుకొని, ఇలా ముద్ద కడితే ముద్దకొచ్చేంత వరకు నెయ్యి వేసుకుంటూ కలిపేసుకోవాలి. తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని చపాతీ పిండిలా కలుపుకోవాలి. గట్టిగా, మరీ చపాతీ పిండిలా కాదు, కొంచెం గట్టిగా బిస్కెట్స్ తయారు చేసుకుంటాం కదా మనం, ఆ విధంగా కలిపేసుకున్నాము. చాలా అంటే చాలా సింపుల్ ఉంటుంది. సింపుల్ రెసిపీ, చాలా టేస్ట్ ఉంటాయి. గోధుమ పిండితో చేసుకుంటున్నాం కదా, చాలా హెల్తీ కూడా. చూస్తారు కదా, ఈ పిండి మనకు తయారైపోయింది. ఈ పిండిని ఇప్పుడు ఇలా పొడవుగా ఇలా అనుకుని మనకి ఏ షేప్లో ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవడమే. మనకి ఇలా వచ్చేస్తాయి ఈ బిస్కెట్స్. వీటిని ఇలాగే డీప్ ఫ్రై చేసేసుకోవడమే. అన్నీ కూడా ఇలాగే రెడీ చేసేసుకొని పెట్టేసుకున్నాము. ఇలా కట్ చేసుకునే బిస్కెట్స్ అన్నిటిని డీప్ ఫ్రై చేసేసుకున్నాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది. హీట్ అయింది కదా, ఇందులోకి ఒక్కొక్కటి వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాము. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయండి, పిల్లలు ఇష్టంగా తింటారు.
ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకే ముందుగా నోటిఫికేషన్ రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఈ బిస్కెట్లు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. అవి తీసేసుకోండి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. చాలా అంటే చాలా బాగుంటాయండి. తింటే మంచి హెల్తీ కదా. గోధుమ పిండితో చేసుకున్నాం కదా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బిస్కెట్ మీకు నచ్చితే తయారు చేసి కామెంట్ చేసి నాకు చెప్పండి ఎలా వచ్చాయి, టేస్ట్ ఎలా ఉంది కామెంట్ చేయండి. ఓకే.